హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ టాపిక్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తుంటే అందులో 25 మార్క్స్ మీరు ఏ విధంగా తెచ్చుకోవచ్చు అనేది ఈ వీడియోలో చెప్తాను. మీకు చాలా యూజ్ అయ్యేటువంటి వీడియో కాబట్టి చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు ఏపీ పోలీస్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పరీక్షలకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం ప్రిలిమ్స్కి సంబంధించి టాప్ 10 మోడల్ పేపర్స్ని తెలుగు మీడియంలో ప్రిపేర్ చేయడం జరిగింది. తెలుగు అకాడమీ బుక్స్ని బేస్ చేసుకొని ఈ యొక్క మోడల్ పేపర్స్ని అయితే ప్రిపేర్ చేశాము. సో దీనికి సంబంధించిన యాప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సో ఇమ్మీడియట్గా తీసుకోండి. అలాగే ఏపీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పరీక్షలకి సంబంధించి 30,000 టాప్ బిట్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ని కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రతిరోజు కొత్త టెస్టులను కూడా యాడ్ చేయడం జరుగుతుందండి. సో దీనికి సంబంధించి 299 రూపీస్ ఉన్నటువంటి ఈ కోర్స్ని 250 రూపీస్కి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 6 months వ్యాలిడిటీ ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, సో ఇమీడియట్గా తీసుకోండి. అలాగే ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్సెస్ తెలుగు మీడియంలో 1300 రూపీస్ ఉన్నటువంటి ఈ కోర్స్ని 500 రూపీస్కి 5 months వ్యాలిడిటీతో 6 months వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇది కూడా మీరైతే తీసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఈ లింక్స్ అన్నీ ఉంటాయి, చూడండి. ఫ్రెండ్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 క్వశ్చన్స్ మనకి పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో వస్తుంటే అందులో 25 మార్క్స్ మీరు ఈజీగానే తెచ్చుకోవచ్చు. అది ఏ విధంగా అనేది నేను మీకు చెప్తాను. ఇంగ్లీష్లో మీకు అంతగా నాలెడ్జ్ లేకపోయినా, ఇంగ్లీష్ సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్ చదవకపోయినా కూడా సో దీనికి సంబంధించి మీరు కొంతవరకు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో అది ఏ విధంగా అనేది నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్ రెండు కలిపి మనకి 4 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఇంకా పాసేజ్ నుంచి 5 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఇంకా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అండ్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎర్రర్ కరెక్షన్స్ అలాగే సెంటెన్స్ రీఅరేంజ్మెంట్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. మీకు బేసిక్గా ఇంగ్లీష్లో కొంత నాలెడ్జ్ ఉన్నా కూడా ఈ 30 క్వశ్చన్స్కి సంబంధించి మీరు 25 వరకు తెచ్చుకోవచ్చు. అది ఏ విధంగా అంటే ఫస్ట్ నేను మీకు సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్ని ఏ విధంగా ఆన్సర్ చేయాలనేది చెప్తాను. ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ చూడండి. ఇక్కడ జుడిషియస్లీ అని చెప్పేసి దీనికి సంబంధించి సినానిమ్ ఏంటి అని చెప్పేసి అడిగారు. సో జుడిషియస్లీకి సిమిలర్గా ఉండేటువంటి మీనింగ్ ఏంటి అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇక్కడ మీకు సింపుల్గా జుడిషియస్లీ అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చి దానికి సంబంధించి సినానిమ్ ఏంటి అని చెప్పేసి అడిగితే మీరు ఆన్సర్ చేయలేకపోవచ్చు. ఒకవేళ మీరు ఈ సినానిమ్స్ అనేవి మీరు చదవకపోతే లేదా దీనికి సంబంధించిన మీనింగ్ తెలియకపోతే. కానీ మనకి పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో ఏ విధంగా సినానిమ్స్కి సంబంధించి కానీ యాంటానిమ్స్కి సంబంధించి కానీ క్వశ్చన్ ఏ విధంగా ఇస్తాడు అంటే ముందు ఒక సెంటెన్సెస్ ఇచ్చేస్తాడు. ఆ సెంటెన్స్లో ఒక సినానిమ్కి సంబంధించినటువంటి వర్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి ఈ క్వశ్చన్ చదివితే ఈ పర్టికులర్ సినానిమ్కి సంబంధించినటువంటి మీనింగ్ ఏంటనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి క్వశ్చన్ చదవండి. నాన్ రినవబుల్ ఫ్యూయల్స్ సచ్ యాజ్ పెట్రోల్ అండ్ డీజిల్ షుడ్ బి యూజ్డ్ జుడిషియస్లీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏమన్నాడు, నాన్ రినవబుల్ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అవి పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, వాటిని జాగ్రత్తగా యూజ్ చేయాలి లేదా సో దీనికి సంబంధించి కొంచెం తెలివిగా జాగ్రత్తగా యూజ్ చేయాలి అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ జుడిషియస్లీ అనగానే మనం ఏమనుకుంటాం, న్యాయబద్ధంగా అని చెప్పేసి అనుకుంటాము. సో అనుకొని ఇక్కడ లీగల్లీ అని చెప్పేసి పెడతాము, కానీ అది రాంగ్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇచ్చినటువంటి క్వశ్చన్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నాన్ రినవబుల్ ఫ్యూయల్స్ సచ్ యాజ్ పెట్రోల్ అండ్ డీజిల్ షుడ్ బి యూజ్డ్ జుడిషియస్లీ అంటే కొంచెం తెలివిగా జాగ్రత్తగా వాడాలి అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. సో వైజ్లీ అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో ఫ్రీలీ అనేది దీనికి సంబంధించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి అడిగినటువంటి సినానిమ్కి సిమిలర్గా లేదు. రేర్లీ అనేది కూడా సిమిలర్గా లేదు. లీగల్లీ అనేది కొంచెం దీనికి సేమ్ మీనింగ్ అనుకుంటాం, కానీ ఇచ్చినటువంటి సెంటెన్స్ని బట్టి సో ఇక్కడ అడిగినటువంటి సినానిమ్ని బట్టి చూస్తే వైజ్లీ అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. మరొక క్వశ్చన్ వచ్చేసి సినానిమ్ గురించి అడిగాడు. సో ఇది పోస్టెరిటీ అని చెప్పేసి అడగడం జరిగింది. పోస్టెరిటీ అని చెప్పేసి డైరెక్ట్గా మీకు సినానిమ్ ఏంటి అని చెప్పేసి ఈ ఒక్క వర్డ్ ఇచ్చి సినానిమ్ కనుక్కోమంటే మేబీ మీరు చెప్పలేకపోవచ్చు. కానీ ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ ఇచ్చాడు. ఈ సెంటెన్స్ని చదివితే దీని యొక్క మీనింగ్ ఏంటి అనేది కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఏమన్నాడు, ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీబడి టు సేవ్ ద ప్లానెట్ ఎర్త్ ఫర్ పోస్టెరిటీ అన్నాడు. ఓకే, సో ఇది ప్రతి ఒక్కరి బాధ్యత, భూమిని రక్షించడం, భూమిని కాపాడడం అనేది, నేలని కాపాడడం అనేది
సో ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. అది దేనికోసం అంటే పోస్టెరిటీ అని చెప్పేసి ఇచ్చాడు. పోస్టెరిటీ అంటే మనకి మీనింగ్ తెలియదు. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏమనుంది, యూటిలిటీ అని ఉంది, కంటిన్యూటీ అని ఉంది, ప్రాస్పెరిటీ అని ఉంది, అండ్ ఫ్యూచర్ జనరేషన్స్ అని ఉంది. సో భూమిని మనం ఇప్పుడు జాగ్రత్తగా ఈ జనరేషన్స్ వాళ్ళు కాపాడితే ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది కదా. సో ఇప్పుడు మనం ఇది నాశనం చేస్తే నెక్స్ట్ వచ్చేటువంటి జనరేషన్స్కి ఉన్నటువంటి ఈ యొక్క ఎన్విరాన్మెంట్ అనేది వారికి సరిగా అనుకూలంగా ఉండదు. కాబట్టి మనం ఇప్పుడు రక్షిస్తే ఫ్యూచర్ జనరేషన్ కూడా వారికి ఈ భూమి అనేది బాగా యూజ్ అవుతుంది అనేది ఇక్కడ మనకి ఉన్నటువంటి మీనింగ్. సో ఇక్కడ ఏమన్నాడు, పోస్టెరిటీ అన్నాడు. సో ఇక్కడ పోస్టెరిటీకి మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి చూసుకున్నట్లయితే ఫ్యూచర్ జనరేషన్స్ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మీరు సినానిమ్స్కైనా యాంటోనిమ్స్కైనా కూడా మీకు ఇచ్చినటువంటి ఈ యొక్క పర్టికులర్ వర్డ్కి సంబంధించినటువంటి మీనింగ్ కనుక మీకు తెలియకపోతే ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ని చదివి మీరు అర్థం చేసుకొని దాన్ని బట్టి మీరు ఆన్సర్ అయితే ఈజీగా పెట్టి సినానిమ్స్లో 2 మార్క్స్ తెచ్చుకోవచ్చు అనమాట ఈజీగా. తర్వాత ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే యాంటోనిమ్స్ అడిగాడు. సో యాంటోనిమ్ అంటే ఇచ్చినటువంటి పదానికి ఆపోజిట్ వర్డ్ ఏంటనేది మనం చెప్పాలి. సో ఇక్కడ ఏమన్నాడు, విజయ్ లెడ్ ఎన్ ఎక్స్ట్రా వ్యాగెంట్ లైఫ్ అన్నాడు. ఎక్స్ట్రా వ్యాగెంట్ అనే దానికి ఇక్కడ మీకు మీనింగ్ తెలియదు అనుకుందాము. సో ఇక్కడ విజయ్ లెడ్ ఎన్ డాష్ లైఫ్ అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి చూసుకుంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి ఇక్కడ లావిష్ అని, స్పెండ్ థ్రిఫ్ట్ అని, ఫ్రూగల్ అని, రాడికల్ అని చెప్పేసి ఉన్నాయి. సో ఇక్కడ ఎక్స్ట్రా వ్యాగెంట్ అంటే దీనికి సంబంధించిన అర్థం వచ్చేసి బాగా ఖర్చు పెట్టడం అని చెప్పేసి బాగా ఖర్చులు ఎక్కువ చేస్తూ ఉంటాడు విజయ్ అనేటువంటి అతను అనేటువంటి మీనింగ్ మనకి ఇక్కడైతే రావడం జరుగుతుంది. సో లావిష్ అన్నా కూడా అదే, మనకి ఎక్స్ట్రా వ్యాగెంట్ అన్నా లావిష్ అన్నా సేమ్ మీనింగ్, ఫ్రూగల్ అన్నా కూడా సేమ్ మీనింగ్, రాడికల్ అన్నా కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. బట్ ఇక్కడ ఏమన్నాడు వీడు, యాంటోనిమ్ అడిగాడు. సో యాంటోనిమ్ అంటే ఎక్స్ట్రా వ్యాగెంట్కి బాగా ఖర్చు పెడతాడు అనే దానికి ఆపోజిట్లో ఉండాలంటే సరిగా ఖర్చు పెట్టడు, పిస్నారీ అనేటువంటి మీనింగ్ రావాలి. సో ఇక్కడ స్పెండ్ థ్రిఫ్ట్ అని చెప్పేసి ఉండేది. సో స్పెండ్ థ్రిఫ్ట్ అంటే మనకి ఇక్కడ పిస్నారీ అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. సో లేదా తక్కువ ఖర్చు పెడతాడు అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి స్పెండ్ థ్రిఫ్ట్ అనమాట ఎక్స్ట్రా వ్యాగెంట్కి. తర్వాత ఇక్కడేమి ఇచ్చాడు, 4th క్వశ్చన్ చూడండి, ఇది ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ద పాత్ ఈజ్ మేడ్ అబ్స్క్యూర్ బై ఫాగ్ అండ్ డార్క్నెస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అబ్స్క్యూర్ అనే దానికి మీకు మీనింగ్ తెలియదు అనుకుందాం, అర్థం తెలీదు అనుకుందాం. సో దీనికి సంబంధించి యాంటోనిమ్ అడిగాడు. సో అబ్స్క్యూర్కి యాంటోనిమ్ అని చెప్పేసి అడిగాడు. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఫ్రాస్టీ అని ఉంది, హేజీ అని ఉంది, షాబీ అని ఉంది, క్లియర్ అని ఉంది. సో ఒకసారి మీరు క్వశ్చన్ చదవండి. ద పాత్ ఈజ్ మేడ్ అబ్స్క్యూర్ బై ఫాగ్ అండ్ డార్క్నెస్. ఫాగ్ వల్ల సో పొగమంచు వల్ల కావచ్చు, ఆ చీకటి వల్ల కావచ్చు. సో ఆ పాత్ అనేది, ఆ దారి అనేది బాగా క్లియర్గా లేదు. సో అది సరిగా కనిపించట్లేదు ఆ దారి అనేది. సో దీనికి ఆ విధంగా మీనింగ్ అయితే వస్తుంది. సో ఆ ఫాగ్ వల్ల కావచ్చు, డార్క్నెస్ వల్ల ఆ దారి సరిగ్గా కనిపించట్లేదు అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ సరిగ్గా కనిపించట్లేదు అనేటువంటి మీనింగ్ అబ్స్క్యూర్కి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి క్లియర్ అని చెప్పేస్తుంది. క్లియర్ అంటే అంతా నీట్గా క్లియర్గా ఉంది, అంతా కనిపిస్తుంది అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి అబ్స్క్యూర్కి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి క్లియర్ అనమాట. సో ఈ విధంగా మీరు దీనికి సంబంధించి యాంటోనిమ్స్ అండ్ సినానిమ్స్కి సంబంధించి ఈజీగానే మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని చదివి ఆన్సర్ అయితే చేయగలుగుతారు. ఒకవేళ మీరు యాంటోనిమ్స్ సినానిమ్స్ చదువుదాము అనుకుంటే మనకి ఇప్పటి నుంచి కౌంట్ చేసుకుంటే ఎగ్జామినేషన్ జనవరి 22 కాబట్టి మనకి 22 డేస్ ఆఫ్ టైం ఉంది. సో రోజుకి మీరు ఒక 20 వర్డ్స్ చొప్పున చదువుకున్నా కూడా మీరు చాలా వరకు ఇంపార్టెంట్ వర్డ్స్ అన్ని కూడా కవర్ చేయగలుగుతారు. సో ఇంగ్లీష్కి సంబంధించి ప్లింత్ టు పారామౌంట్ బై నీతు సింగ్ అని చెప్పేసి ఒక బుక్ అయితే ఉంది. ప్లింత్ టు పారామౌంట్ బై నీతు సింగ్ అని చెప్పేసి ఒక బుక్ అయితే ఉంది. సో కోర్ట్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి కూడా నేను అదే బుక్ సజెస్ట్ చేయడం జరిగింది. చాలా మంచి బుక్. అందులో సినానిమ్స్, యాంటోనిమ్స్ అన్నీ ఉంటాయి, గ్రామర్ రూల్స్ అన్నీ ఉంటాయి. ఆ బుక్ మీకు యూజ్ అవుతుంది. సో ఆ బుక్ మీకు అమెజాన్లో దొరుకుతుంది, మీరు కొనుక్కోండి. సో ఈ విధంగా మీరు యాంటోనిమ్స్, సినానిమ్స్ అయితే ఆన్సర్ చేయండి. తర్వాత మీరు ఈజీగా స్కోర్ చేసేటువంటి మరో కొన్ని బిట్స్ వచ్చేసి ఇక్కడ స్పెల్లింగ్ వర్డ్స్. కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్స్ ఏంటని చెప్పేసి అడుగుతారు. మీరు కొంత ప్రాక్టీస్ చేస్తే వీటిని మీరు ఈజీగా 2 మార్క్స్కి 2కి 2 తెచ్చుకోగలుగుతారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కమిట్మెంట్ కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటని చెప్పేసి అడిగాడు. కమిట్మెంట్కి సంబంధించి కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటని చెప్పేసి అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి COMMITMENT కమిట్మెంట్ అని చెప్పేసి ఈజీగా చెప్పగలం, మనం ఎప్పుడు మాట్లాడుకునేదే కాబట్టి. తర్వాత ఇక్కడ ఏమన్నాడు, కరెక్ట్లీ స్పెల్స్ వర్డ్స్లో మనకి ఇక్కడ జిమ్నాస్టిక్స్ అని, అలాగే ఇక్కడ వాటికి సంబంధించినటువంటి స్పెల్లింగ్స్ ఇచ్చాడు. సో జిమ్నాస్టిక్స్కి సంబంధించి కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటనేది మీరు ఇక్కడ చూడాలి. GYMNASTICS. జిమ్నాస్టిక్స్. సో ఇది రైట్ వర్డ్ అనమాట. సో ఈ విధంగా మీరు కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్స్లో 2కి 2 మార్క్స్ తెచ్చుకోగలుగుతారు.
తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చాడు. ఓకే, సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వీ హ్యాడ్ టు వెయిట్ ఎట్ ది ఎయిర్పోర్ట్ ఫర్ 5 hours డాష్ టేక్ ఆఫ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓకే, సో మనం అది టేక్ ఆఫ్ అయ్యేంత వరకు కూడా మనం 5 hours ఎయిర్పోర్ట్ దగ్గర వెయిట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వీ హ్యాడ్ టు వెయిట్ ఎట్ ది ఎయిర్పోర్ట్ ఫర్ 5 hours బిఫోర్ టేక్ ఆఫ్ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చండి. సో అది టేక్ ఆఫ్ అయ్యేంత వరకు కూడా సో దీనికి సంబంధించి ఎయిర్పోర్ట్లో మనం 5 hours వెయిట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీరు సెంటెన్స్ని అర్థం చేసుకున్నట్లయితే సో ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. మరొక ప్రశ్న వచ్చేసి ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ డాష్ ఆఫ్టర్ ఏ ప్రొలాంగ్డ్ ఇల్నెస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓకే, సో మాజీ ప్రధానమంత్రి చాలా కాలం నుంచి అనారోగ్యంతో ఉండడం వల్ల చనిపోయారు అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో చనిపోయారు అని చెప్పినప్పుడు ఏమంటాం మనం, ఎక్స్పైర్డ్ అని చెప్పేసి మనం మాట్లాడుకునేటప్పుడు అంటాం. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో పాస్డ్ ఆఫ్ అని, పాస్డ్ ఇంటూ అని, పాస్డ్ అవే అని, పాస్డ్ ఆన్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పాస్డ్ అవే అని చెప్పేసి అంటాం. ఓకే, సో మనకి దూరంగా వెళ్ళిపోయారు, మనకి దక్కకుండా దూరంగా వెళ్ళిపోయారు అని చెప్పడానికి పాస్డ్ అవే అని చెప్పేసి యూజ్ చేయడం జరుగుతుంది. సో ది ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ పాస్డ్ అవే ఆఫ్టర్ ఏ ప్రొలాంగ్డ్ ఇల్నెస్ అని చెప్పేసి వస్తుంది. సో పాస్డ్ అవే అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ అనమాట. మరొకటి వచ్చేసి ద బిజినెస్ వాజ్ డాష్ ఆన్ అకౌంట్ ఆఫ్ హెవీ లాసెస్ అని చెప్పేసి ఇచ్చాడు. ద బిజినెస్ వాజ్ డాష్ ఆన్ అకౌంట్ ఆఫ్ హెవీ లాసెస్. సో దీనికి సంబంధించి బిజినెస్ అనేది, ఆ వ్యాపారం అనేది ఎక్కువగా లాసెస్ రావడం వల్ల క్లోజ్ చేయడం జరిగింది అని చెప్పవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పుల్డ్ అప్ అని చెప్పేసి ఇచ్చాడు, క్లోజ్డ్ డౌన్ అని చెప్పేసి ఇచ్చాడు, అలాగే పుల్డ్ ఆఫ్ అన్నాడు, కిక్డ్ ఆఫ్ అన్నాడు. కిక్డ్ ఆఫ్ అంటే తన్నడం అనమాట. ఓకే, పుల్డ్ ఆఫ్ అంటేనేమో లాగడం అని కానీ సో దీనికి సంబంధించి మీనింగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి క్లోజ్డ్ డౌన్ అనేది కరెక్ట్గా మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క బ్లాంక్లో ఫిట్ అవుతుందండి. తర్వాత చూసుకున్నట్లయితే ద సొసైటీ లుక్స్ డాష్ ద లూజర్స్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ద సొసైటీ లుక్స్ అప్ టు, లుక్స్ ఇన్ టు, లుక్స్ డౌన్ అపాన్, లుక్ ఆఫ్టర్స్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఆల్రెడీ మనకి ఇక్కడ లుక్స్ అని చెప్పేసి ఇచ్చాడు, లుక్ ఆఫ్టర్స్ అని చెప్పేసి ఇచ్చాడు. వెంటనే లుక్ అనేది రాదు కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్ అనమాట. తర్వాత ఇక్కడ చూసినట్లయితే లుక్డ్ అప్ టు అనేది కూడా రాదు, సో ఇది కూడా రాంగ్. లుక్డ్ ఇంటూ అనేది ఈ పర్టికులర్ సెంటెన్స్కి అయితే రాదు. లుక్ ఇంటూ, ఓకే, లుక్ ఇంటూ అయితే వస్తుంది కానీ ఇక్కడ లుక్స్ అన్నాడు. ఓకే, సో లుక్స్ డౌన్ అపాన్ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మనకు ఒక 5 అయితే అడుగుతున్నాడు. సో ఈ 5కి 5 మీరు ఈ విధంగా స్కోర్ చేయగలుగుతారు. తర్వాత మీరు ఈజీగా స్కోర్ చేయగలిగేటువంటి పర్టికులర్ టాపిక్ వచ్చేసి పాసేజ్ అండి, కాంప్రిహెన్షన్ పాసేజ్. కాంప్రిహెన్షన్ పాసేజ్ మీరు ఏ విధంగా అటెంప్ట్ చేయాలనేది చెప్తాను. సో చాలామంది ఈ పాసేజ్ చదవకుండా క్వశ్చన్ చదివి ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ ఉందా లేదా అనేది వెతుకుతూ ఉంటారు. అలా చేయడం వల్ల మీ టైం అనేది ఫస్ట్ వేస్ట్ అవుతుంది. అండ్ అసలు పాసేజ్ దేనికి సంబంధించింది అనేది మీకు తెలియకుండా మీరు ఆన్సర్ కోసం వెతికితే మీకు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది కూడా తెలియదు. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే పాసేజ్ని చదవాలి. సో పాసేజ్ని అట్లీస్ట్ ఒకసారి చదవాలి. ఒకసారి చదివినా అర్థం కాకపోతే మరొకసారి చదవాలి. సో ఈ 2 సార్లు చదివే లోపు మీకు ఈ పాసేజ్లో ఉన్నటువంటి మీనింగ్ ఏంటి అనేది మీకు ఖచ్చితంగా అర్థం కావాలి. సో మీరు ఆ విధంగా పాసేజ్ని చదవడం ప్రాక్టీస్ చేయాలి. మీకు ఎగ్జామినేషన్ వచ్చే టైం నాటికి ఒక 20 పాసేజెస్ అయితే చదవండి. రోజుకు ఒక పాసేజ్ చదవడం నేర్చుకోండి. గూగుల్లో మనకి చాలా అయితే ఉన్నాయి, కాంప్రిహెన్షన్ పాసేజెస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అని సెర్చ్ చేస్తే మీకు పాసేజెస్ అయితే వస్తాయి, మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, సో 200 years ఆఫ్టర్ మాల్థస్ ప్రెడిక్టెడ్ దట్ పాపులేషన్ గ్రోత్ వుడ్ ఓవర్టేక్ ఫుడ్ ప్రొడక్షన్ బై ఏ మార్జిన్ ఆఫ్ 256 to 9. The simple fact is that food production had always been ahead of the population growth. Malthus' doomsday prediction simply did not come true due to two major reasons. First, population did not grow geometrically, and birth rates is all Western countries fell during 20th century, resulting in very slow population growth అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫుడ్ గురించి, అలాగే ఫుడ్ ప్రొడక్షన్ గురించి, అలాగే ఇక్కడ పాపులేషన్ గ్రోత్ గురించి మాట్లాడుతున్నారు అనేది మనకి పాసేజ్ సగం చదివితేనే మనకి అర్థమైంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ మీరు చదువుకోవాలి. సో క్వశ్చన్స్ చదివినప్పుడు మీకు ఆ పర్టికులర్ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ ఇచ్చినటువంటి పాసేజ్లో ఎక్కడుందనేది మీకు ఈజీగా తెలుస్తుంది. అప్పుడు మీరు ఈజీగా దానికి సంబంధించిన ఆన్సర్ ఎక్కడుందనేది చెక్ చేసుకొని మీరు ఆన్సర్ అయితే చేయగలుగుతారు. సో ఈ విధంగా మీరు 5కి 5 మార్క్స్, ఓకే, 5కి 5 మార్క్స్ తెచ్చుకునేటువంటి టాపిక్ అనమాట ఈ కాంప్రిహెన్షన్ పాసేజ్ అనేది. ఈ విధంగా 5 మార్క్స్ మీరు తెచ్చుకోగలుగుతారు.
మరొక పార్ట్ వచ్చేసి జంబుల్డ్ సెంటెన్సెస్ అని చెప్పేసి ఇస్తాడు. ఇవి చాలా సింపుల్గా ఉంటాయి. మీకు మినిమం ఇంగ్లీష్లో నాలెడ్జ్ ఉన్నా కూడా, చదివి అర్థం చేసుకోగలిగే నాలెడ్జ్ ఉన్నా కూడా వీటిని మీరు ఆన్సర్ చేసి మీరు మంచి మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. సో ఇక్కడ ఏమని ఇచ్చాడు అంటే, ఎట్ ది బస్ స్టాప్ ఐ మెట్ రవి అండ్ సా హిమ్ ఎట్ ఏ పార్టీ ఏ కపుల్ ఆఫ్ డేస్ లేటర్ అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఈ ఇచ్చినటువంటి సెంటెన్స్ క్లమ్జీగా ఉంది. సో మీరు ఒక ప్రాపర్ సెంటెన్స్లో పెట్టి, సో ఇక్కడ మనకి ఆప్షన్స్ లాగా ఇచ్చాడు 1 2 3 4 5 అని. సో వీటిని ఒక ప్రాపర్ సెంటెన్స్లో పెడితే ఏ విధంగా వస్తుందనేది ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి మీరు చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏమన్నాడు, ఎట్ ది బస్ స్టాప్ ఐ మెట్ రవి అండ్ ఐ సా హిమ్ ఎట్ ఏ పార్టీ ఏ కపుల్ ఆఫ్ డేస్ లేటర్ అని చెప్పేసి ఇచ్చాడు. సో రవి అనేటువంటి అతన్ని చాలా రోజుల పార్టీలో కలిసిన చాలా రోజుల తర్వాత నేను అతన్ని బస్ స్టాప్ దగ్గర కలవడం జరిగింది అనేది దీనికి సంబంధించిన మీనింగ్ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీన్ని ఏ విధంగా ప్రాపర్ సెంటెన్స్లో పెట్టాలి అంటే, ఐ మెట్ రవి ఏ కపుల్ ఆఫ్ డేస్ లేటర్. సో ఐ మెట్ రవి అనేది ఫస్ట్ వస్తుంది, అంటే 2 ఆప్షన్. తర్వాత ఈ కపుల్ ఆఫ్ డేస్ లేటర్ అనేది వస్తుంది, సో 5th వన్. సో ఐ మెట్ రవి ఏ కపుల్ ఆఫ్ డేస్ లేటర్ ఎట్ ది బస్ స్టాప్ అనేది వస్తుంది, సో 2 5 1. తర్వాత అండ్ సా హిమ్ ఎట్ ఏ పార్టీ, అండ్ సా హిమ్ ఎట్ ఏ పార్టీ అనేది దీనికి సంబంధించి వస్తుంది, అంటే 3 4 అనేది రావడం జరుగుతుంది. సో 2 5 1 3 4 అనేది రైట్ ఆన్సర్ అనమాట. తర్వాత మరొకటి చూసుకున్నట్లయితే, ద వే టు వెదర్ ఐ కుడ్ ది స్ట్రేంజర్ ఆస్క్డ్ మీ ద బస్ కాంప్లెక్స్ టెల్ హిమ్ అని చెప్పేసి ఇచ్చాడు. ఒక అన్నోన్ పర్సన్ వచ్చేసి బస్ కాంప్లెక్స్కి సంబంధించినటువంటి మార్గం ఏంటి అని చెప్పేసి అడిగాడు నన్ను అనేది ఇక్కడ దీనికి సంబంధించినటువంటి మీనింగ్. సో దీనికి సంబంధించి మీరు ప్రాపర్ వేలో పెట్టాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే, ద స్ట్రేంజర్ ఆస్క్డ్ మీ ద వే టు అనేది వస్తుందండి, కాదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ద స్ట్రేంజర్ ఆస్క్డ్ మీ వెదర్ ఐ కుడ్, ఓకే, ఫస్ట్ 3 2 అనేది రావడం జరుగుతుంది. సో ద స్ట్రేంజర్ ఆస్క్డ్ మీ వెదర్ ఐ కుడ్ టెల్ హిమ్, ఓకే, 3 2 5 అనేది రావడం జరుగుతుంది. సో వెదర్ ఐ కుడ్ టెల్ హిమ్ ద వే టు ది బస్ కాంప్లెక్స్, ఓకే. సో 3 2 5 1 4 5 1 4 అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అనమాట. సో ఈ విధంగా మీరు సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ లేదా జంబుల్డ్ సెంటెన్సెస్ని ప్రాపర్ వేలో పెట్టాల్సి ఉంటుంది. సో ఇవి కూడా మీరు చదవడం ద్వారా, ఓకే, మీరు అర్థం చేసుకోగలిగేలాగే ఉన్నాయి కాబట్టి సో వీటిని కూడా మీరు జంబుల్డ్ సెంటెన్సెస్ని ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. తర్వాత మీరు ఈజీగా ఆన్సర్ చేయగలిగేటువంటి సబ్జెక్ట్ వచ్చేసి ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అండి. ఇవి చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇక్కడ ఎలా ఇస్తాడు అంటే, మనకి కానిస్టేబుల్లో ఎగ్జామినేషన్లో జాన్ హ్యాడ్ బటర్ఫ్లైస్ ఇన్ హిజ్ స్టమక్ బిఫోర్ హీ డెలివర్డ్ ది టాక్ అని చెప్పేసి ఇచ్చాడు, ఓకే. అతను మాట్లాడడానికి ముందు అతని కడుపులో బటర్ఫ్లైస్ ఉన్నాయి అని చెప్పేసి అన్నట్లుగా ఇక్కడ మనకి మీనింగ్ అయితే ఉంది. సో బటర్ఫ్లైస్ ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది డిఫరెంట్గా ఉందో అది మనం దీనికి సంబంధించి ఆన్సర్ అయితే పెట్టాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టు ఫీల్ ఎక్సైటెడ్, టు ఫీల్ ఇంపేషెంట్, టు ఫీల్ ఎగ్జాస్టెడ్, టు ఫీల్ నర్వస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చినటువంటి మీనింగ్ ద్వారా మనం ఏది ఆన్సర్ అనేది చెప్పొచ్చండి. సో బిఫోర్ హీ డెలివర్డ్ ది టాక్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఎవరైనా ఏదైనా స్టేజ్ ముందు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా నర్వస్ ఫీల్ అవుతారు కదా, కొంచెం భయం ఉంటుంది, ఓకే. సో అది ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళకైనా కొంచెం స్టార్టింగ్లో భయం అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి నర్వస్ ఫీలింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, సో ఇవి మాట్లాడే ముందు. సో అదే మనకి ఇక్కడ మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. టు ఫీల్ నర్వస్ అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అనమాట. బటర్ఫ్లైస్ ఇన్ హిజ్ స్టమక్ అంటే టు ఫీల్ నర్వస్ అనేది ఈడియోమాటిక్ ఎక్స్ప్రెషన్గా చెప్పుకోవచ్చు. మరొక క్వశ్చన్ వచ్చేసి, మెనీ పొలిటీషియన్స్ ట్రై టు ఫిష్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్ అని చెప్పేసి ఇచ్చాడు, ఓకే. ట్రబుల్డ్ వాటర్స్ అంటే కొంచెం సమస్య ఉన్నటువంటి వాటర్లో చేపల్ని పట్టుకోవడానికి ట్రై చేస్తారు పొలిటీషియన్స్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే, సో పొలిటీషియన్స్ ఏం చేస్తారు, ఏదైనా ఇష్యూ రైజ్ అయినప్పుడు సమాజంలో దాన్ని పొలిటికల్ గెయిన్ అయ్యే విధంగా, ఓకే, వారికి ఫేవర్ అయ్యే విధంగా, వారికి అడ్వాంటేజ్ అయ్యే విధంగా వారైతే బిహేవ్ చేస్తూ ఉంటారు. సో మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కావచ్చు, ఇండియాలో కావచ్చు, ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా సో ఆ ఇన్సిడెంట్కి వీళ్ళే కారణం అనే విధంగా ఆపోజిట్లో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు, పొలిటీషియన్స్ వారి మీద నిందలు వేయడం జరుగుతుంది. సో దాని ద్వారా వాళ్ళు అడ్వాంటేజ్ పొందాలని చెప్పేసి చూస్తారు. సో ఇదే దీనికి సంబంధించి మీనింగ్ ఉంటుంది. సో మెనీ పొలిటీషియన్స్ ట్రై టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ట్రబుల్డ్ సిచ్యువేషన్, ఓకే. ఏదైనా ట్రబుల్డ్ సిచ్యువేషన్ నుంచి అడ్వాంటేజ్ పొందాలని చెప్పేసి చూస్తారు. సో మనకేంటి గెయిన్ దీని ద్వారా,
సో మనకి ఫ్యూచర్లో ఈ ఇన్సిడెంట్ ద్వారా మనకి ఏమైనా పాలిటిక్స్కి సంబంధించి పొలిటికల్గా ఏమైనా గెయిన్ ఉంటుందా, అడ్వాంటేజ్ ఉంటుందా అనేది ఆలోచిస్తారు. సో టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఏ ట్రబుల్డ్ సిచ్యువేషన్గా చెప్పుకోవచ్చు. మరొకటి వచ్చేసి ద యంగ్ సైంటిస్ట్స్ రీసెర్చ్ బ్లేజ్డ్ ఏ ట్రయల్ ఫర్ న్యూ కైండ్స్ ఆఫ్ జీన్ థెరపీ అని చెప్పేసి ఇచ్చారండి. సో జీన్ థెరపీకి సంబంధించి యంగ్ సైంటిస్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రీసెర్చ్ అనేది ఒక కొత్త మార్గాన్ని తీసుకోవడం జరిగింది అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఇచ్చినటువంటి సెంటెన్స్ చదివినట్లయితే, అలాగే ఇచ్చినటువంటి ఈ యొక్క ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ చదివినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. యంగ్ సైంటిస్ట్ జీన్ థెరపీకి సంబంధించి ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు అది కనుక్కోవడానికి అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఫౌండ్ ఏ న్యూ పాత్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇది దీనికి సంబంధించి రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఈడియమ్స్ కావచ్చు, ఫ్రేజెస్ కావచ్చు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అండ్ పాసేజ్ కావచ్చు, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు ఈజీగానే ఆన్సర్ చేయగలుగుతారండి. మీరు ఇక్కడ ఈజీగా ఆన్సర్ చేయలేనిది ఏంటి అంటే గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్సెస్ ఏంటనేది మీరు చెక్ చేయడం అనేది కొంచెం మీకు డిఫికల్ట్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గ్రామటికల్గా కరెక్ట్గా ఉన్నది ఏంటనేది మీరు చూడాలి అంటే ఖచ్చితంగా మీకు గ్రామర్ అనేది రావాల్సి ఉంటుంది. సో గ్రామర్ రాకుండా వీటిని మీరు ఆన్సర్ అయితే చేయలేరు. సో ఇవి మీరు ఆన్సర్ చేయాలి అంటే ఈ బిట్స్కి సంబంధించి ఖచ్చితంగా గ్రామర్ అనేది మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో నేను చెప్పినటువంటి ప్లింత్ టు పారామౌంట్ బై నీతు సింగ్ అనేటువంటి బుక్లో ఈ గ్రామర్కి సంబంధించిన రూల్స్ అన్నీ కూడా ఉంటాయి. అవి అయితే చదివే ప్రయత్నం చేయండి, మీకు మెయిన్స్కి కూడా యూజ్ అవుతుంది. సో ప్రిలిమ్స్లో మీరు 25/30 మార్క్స్ మీరు దీనికి సంబంధించి ఈ విధంగా ఈజీగా ఇంగ్లీష్ పేపర్ నుంచి స్కోర్ చేయగలుగుతారండి. కాబట్టి కొంచెం కాన్సన్ట్రేట్ చేసి, కొంచెం మీకు ఇంగ్లీష్లో నాలెడ్జ్ ఉండి అర్థం చేసుకొని స్పాంటేనియస్గా ఆన్సర్ చేయగలిగేటువంటి స్కిల్స్ మీకు ఉన్నట్లయితే మీరు ఈజీగానే ఇంగ్లీష్ పెద్దగా ప్రిపేర్ కాకపోయినా కూడా 25 మార్క్స్ తెచ్చుకోగలిగేటువంటి నాలెడ్జ్ అయితే మీకు ఆ స్కిల్స్ అయితే ఉంటాయి. కాబట్టి మీరు ఈ విధంగా ట్రై చేయండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.